కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే అందించడం అయితే జరుగుతుందండి. సో ఇది పంపిణీ జనవరి 2 నుంచి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. జనవరి 2 నుంచి 9 వరకు కూడా కొత్త పట్టాదారు పుస్తకాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇది ఎవరెవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, అలాగే ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏమన్నా మార్పులు చేసుకోవాలన్నా ఎలా చేసుకోవాలి, అలాగే మన మొబైల్లోనే మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలా ఈ కొత్త పట్టాదారు గురించి ఈ రోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ కొత్త పట్టాదారు పుస్తకం యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. సో ఈ కొత్త పట్టాదారు పాస్బుక్లు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే రైతులకు కొత్త సంవత్సరం కానుకగా కొత్త పట్టాదారు పాస్బుక్లను అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఎవరైతే రీసర్వే పూర్తయిందో వాళ్ళకి మాత్రమే ఈ కొత్త పాస్బుక్లను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా జనవరి 2 నుంచి 9 వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో గ్రామంలో ప్రతి గ్రామంలో రీసర్వే అయితే చేయడం అయితే జరిగింది. ఎవరికైతే రీసర్వే కంప్లీట్ అయిందో వాళ్ళకి ఇప్పుడు కొత్త పాస్బుక్ అయితే పంపిణీ అయితే చేస్తున్నారు అనమాట. ఇందులో మార్పులు అలాగే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా సో ఎలా ఏంటో చూద్దాం. సో పాత భూ హక్కు పత్రాల్లో ఓల్డ్ BHP స్థానంలో కొత్త PPB అంటే ఓల్డ్ పాస్బుక్ లో మనకి నేమ్స్ చేంజ్ చేసుకున్నారు. అలాగే నేమ్ చేంజ్ అయ్యి వచ్చింది. అలాగే లీగల్ వ్యాలిడిటీ అంటే ఒక ముద్ర కూడా వేయడం అయితే జరిగింది. భూమి యజమానంపై స్పష్టత అంటే ల్యాండ్ ఓనర్షిప్ క్లారిటీ ఇవ్వడం కోసం ఆ ముద్ర అయితే ఉందన్నమాట. సో ఇలా కొత్త పాస్బుక్ లో వచ్చిన మార్పులు అయితే ఇవ్వనమాట. సో ఇందులో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ మీ నేము అలాగే మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఏదైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే మార్చడం అయితే జరుగుతుందండి. అది కూడా మీ గ్రామ సచివాలయంలోనే. ఇంకా చూస్తే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 22.50 కోట్లు కేటాయింపు జరిగింది. అండ్ నెక్స్ట్ దీని గురించి కొన్ని డీటెయిల్స్. సో ఇది వచ్చేసరికి మనకి జనవరి 2 నుంచి 9 వరకు కూడా పంపిణీ చేస్తారు. సో ఎవరికైతే మీ గ్రామంలో రీసర్వే పూర్తయిందో వాళ్ళకి మాత్రమే ఈ కొత్త పట్టాదారు పుస్తకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా మీ గ్రామ సభలు అంటే సచివాలయంలో అర్హులు రీసర్వే పూర్తయిన గ్రామ రైతులకు మాత్రమే. అండ్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎలా చేసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ పేరు, తల్లిదండ్రుల పేరు, అక్షర దోషాలు అంటే జస్ట్ చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఒకవేళ చనిపోయిన వాళ్ళ రైతుల పేర్లో వస్తున్నాయి. సో అదే రైతు పేరు వచ్చిందంటే సో మీ పేరు ఎలా ఎక్కించుకోవాలి, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, సో వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే కూడా సో సచివాలయంకి మీ గ్రామ సచివాలయంకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా కరెక్ట్గా చెప్తే మార్చడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రైతులకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ గుర్తుపెట్టుకోండి. తప్పులు ఉంటే వెంటనే కూడా మీ అధికారికి తెలియజేయండి. అండ్ ఇంకా తరచుగా అడిగే కొన్ని క్వశ్చన్స్ చూడండి. ఎవరికి కొత్త పట్టా పాస్బుక్ ఇస్తున్నారు అంటే ఇది పాస్బుక్లు అయితే ఇప్పుడు వస్తున్నాయి. ఇంతకు ముందే మన గ్రామంలో ఇన్ఫర్మేషన్ అన్నది ప్రజలందరికీ తెలియజేశారు. అంటే కొత్త పాస్బుక్, రీసర్వే అని ఇలా సమాచారాన్ని అయితే అందించడం అయితే జరిగింది. సో వాళ్ళు ప్రతి ఒక్క రైతు మొత్తం అందరూ కూడా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సచివాలయంలో సమర్పించడం అయితే జరిగింది. సో వాళ్ళందరికీ అంటే రీసర్వే చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కొత్త పట్టా పాస్బుక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఈకేవైసీ తప్పనిసరిగా. అవునండి, ఈకేవైసీ తప్పనిసరిగా అంటే మీ యొక్క వేలిముద్ర ధృవీకరణం అవసరం. అంటే మీ యొక్క సిగ్నేచర్, మీ యొక్క వేలిముద్ర ఈ రెండు కంపల్సరీ తీసుకుంటారు. అది కూడా మీరు డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడే తీసుకుంటారనమాట. సో ఇంకా వరల్డ్ పాస్బుక్ ఉంటుంది కదా, అది ఎలా. సో ఆ వరల్డ్ పాస్బుక్ అనేది వెనక్కి తీసేసుకుంటారండి. సో ఇదనమాట, వీళ్ళకి మాత్రం కొత్త పట్టాదారు పుస్తకాలు అయితే ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మీ యొక్క పట్టాదారు పుస్తకాలు ఇస్తున్నారు, ఓకే, మీ మొబైల్లో మీరే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూద్దాం. సో ఇక్కడ మీ భూమి వెబ్సైట్ అనే ద్వారా రైతులు పట్టాదారు పుస్తకం PDF రూపంలో ఉచితంగా అంటే ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలాగో బుక్ ఉంటుంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారు, కానీ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలండి. సో అదే ఎలాగో చూద్దాం. మీ భూమి వెబ్సైట్ ద్వారా మనం లింక్ ఓపెన్ చేయగానే అక్కడ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండడం తప్పనిసరి అనమాట. సో మీ యొక్క మొబైల్ నెంబర్తో లింక్ అయిన తర్వాత స్టెప్ 1 మీ భూమి వెబ్సైట్ ఓపెన్ చేసి పట్టాదార్ పాస్బుక్ డౌన్లోడ్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డిస్టిక్, మండల్, విలేజ్ ఇవన్నీ కూడా అండ్ మీ యొక్క ఖాతా నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఒక క్యాప్చా వస్తుంది. అంటే మీకు కొంచెం పెద్ద లెటర్స్ అండ్ నెంబర్స్తో కలిసి ఒక క్యాప్ వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేయగానే సో మీ యొక్క కొత్త పట్టాదార్ పాస్బుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి మనీ కూడా అవసరం ఉండదు అనమాట. సో ఇక్కడ మీ భూమి వెబ్సైట్ లింక్ అయితే మనకి అవైలబుల్గానే ఉంది. సో దాని ద్వారా మీరు ఈజీగా పట్టాదార్ పాస్బుక్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎందుకు, జనవరి 2 నుంచి మనకి జనవరి 9 వరకు కొత్త పట్టాదార్ పాస్బుక్ని ఇస్తున్నారు కదా అని ఎవ్వరు కూడా డౌన్లోడ్ చేసుకోకుండా ఉండకండి. సో ఎందుకంటే మీరు ఎలా తీసుకుంటున్నారో సో మీ మొబైల్లో ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎవరు కూడా లేట్ చేయకుండా వెంటనే కూడా డౌన్లోడ్ చేసుకోండి.
సో ఒకవేళ రాకపోతే సో మీకు తెలిసిన వారితో డౌన్లోడ్ చేయించుకోండి. సో మిస్ చేసుకోవద్దు. జనవరి 2 నుంచి జనవరి 9 వరకు ఎవరైతే రీసర్వేకి డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త పాస్బుక్ అయితే వస్తుంది. ఒకవేళ రాలేదు అనుకుంటే మీ యొక్క సచివాలయంకి వెళ్ళి అడగండి. సో అది కూడా జనవరి 9 వరకు చూడండి. ఒకవేళ రాకపోతే అప్పుడు సచివాలయంకి వెళ్ళి అయితే అడగండి. సో రీసర్వే కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వస్తుందన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఎవరైతే రీసర్వే చేయించుకోలేదో వాళ్ళందరూ కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా సచివాలయంలో సమర్పిస్తే మీకు కూడా రీసర్వే కంప్లీట్ అయ్యి మీకు కూడా కొత్త పట్టాదారు పుస్తకం అయితే వస్తుంది. సో ఇదండి న్యూ ఇయర్ స్పెషల్గా మనకి కొత్త పట్టాదారు పాస్బుక్లను అయితే అందిస్తున్నారు. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మర్చిపోద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, స్కీమ్స్ గురించి, అప్డేట్స్ గురించి, అన్నిటి గురించి మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.